బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు మినీ బైపాస్లోని శుభం కన్వీనర్స్ హీరో హోండా షోరూంకు అతి సమీపంలో ఉన్న తమ స్థలంలో ఉన్న ఇంటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యం చేసి అన్యాయంగా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబరు 631/4A1 4A2 4Bలలో 1 ఎకరా 45 సెంట్లు భూమి ఉన్నది. దాంట్లో డాక్టర్ రమాదేవికి 30 అంకణాల స్థలం ఉన్నది. ఈ సందర్భంగా బాధితులు రవి, రమాదేవి మాట్లాడుతూ ఈ 30 అంకణాల స్థలం డాక్టర్ రాధామాధవికి చెందినదని, ఆమె వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నానన్నారు. వాచ్మెన్గా తాను షెడ్డులతో ఇంటిని నిర్మించుకున్నామని, అయితే 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమ కుట్టు మిషన్లతో పాటు తమ వస్తువులను బయటకు విసిరి తమపై దౌర్జన్యం చేశారన్నారు. అలాగే ఇంటిని కూడా కూల్చివేశారన్నారు. తాము భయంతో ఉండిపోయామన్నారు. ఇంటిని కూల్చివేయడం వల్ల చాలా నష్టపోయామన్నారు. దీనిపై 6వ నగర పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ స్థలానికి సంబంధించి పలువురు హక్కుదారులు కూడా మీడియాతో మాట్లాడారు. డాక్టర్ మేడం కాడ వాచ్మెన్గా రూమ్ తీసుకొని టైలరింగ్ చేసుకుంటా ఉన్నాను. కస్టమర్ గుడ్డలు అవన్నీ రాత్రి ఒక 50 మంది ఇంటి మీదకి వచ్చి గందరగోళం చేసి మొత్తం జుట్టు పట్టుకొని నన్ను నా భార్యను బయట పారేసి గుడ్డలు అన్నీ గందరగోళం చేసి మిషన్లు కూడా బయట పడేసి వెళ్ళిపోయారు. నా ఫోన్లు కూడా పెరుక్కున్నారు. ఎవరికి ఫోన్ చేసేదానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మమ్మల్ని ఇద్దరిని గందరగోళం చేశారు. నా ఇంట్లో కొంచెం ఒక 20,000 డబ్బులు, కొంచెం గోల్డ్ ఆ అమ్మాయి మెల్ల లాక్కొని వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. బంగారు డబ్బు మమ్మల్ని కొట్టేసి బయట వేసారు. 50 మంది దాకా మా పరిస్థితి ఏంటి? నోరులేని జంతువు కూడా బయట నెట్టేశారు. అది మా కోళ్ళు పెరుక్కున్నారు. చంపేస్తా అని చెప్పారు. సార్ మాకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు రాకపోయా రాత్రి నైట్ టైం నిద్ర మత్తులో ఉండి ఏం చేయగలుగుతున్నాము. ఆ టైం వచ్చారు వాళ్ళు ఎవరని మనకు తెలుసు. ఇప్పుడు కస్టమర్లు గుడ్లు పోయినాయి. మాకు వాళ్ళు ఎంత కట్టాలని కట్టి మేము యాడ్స్ కట్టాము. అప్పటికప్పుడు మమ్మల్ని చంపేస్తుంటే మేము ఎవరిని ఎత్తుకోవాలి? ఎక్కడ ఎత్తుకోవాలి మేము? అది కాదు ఇట్లాగా చేస్తాం నైట్ టైం ఆడమర్స్ అని చూడకుండా గిట్టు పట్టుకొని బయటకు లాగి చేసి కోళ్ళు లాక్కొని ఎవరు కోళ్ళు చెప్పాకని చెప్పి ఇది న్యాయమైన వాళ్ళకి కోళ్ళు పెరుక్కొని నష్టపోయింది. మాకు 7 లక్షలు నష్టపోయింది. కస్టమర్లు ఇప్పుడు వస్తారు. మాకు గొంతు అయిపోతున్నాయి. ఎలా కట్టగలుగుతాం? మాకు చంపేస్తుంది. మా పిల్ల మా గుడ్డలో మా బట్టలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాకు గొంతు అయిపోతుంది. మేము యాడ్స్ కట్టాలి. అప్పటి సంపాదించి తినేవాళ్ళు. నాగులు వెలటరు ఈ సైటు మాగంట లేఅవుట్లోది 15.5 సెంటు ఒక్కొక్కరికి. 15.5 సెంటు వాళ్ళు మేము పల్లెటూరులో మేము భాగస్తులుగా గత 10 సంవత్సరాల నాడు పంచుకొని మనిషికి 15.5 సెంటు తీసుకొని మాకు పారికత్తలు రాసి దుర్మార్గం చేసి కబ్దీ చేసి గందరగోళం చేసి మాకు తెలియకుండా ఈ విధంగా చేస్తారు. పారా సేనయ్య, పారా ఏరయ్య ఈ విధంగా మేనమామలు మాకు మేనమామలు కోర్టు కేసి స్టేటస్కోప్ తెచ్చింది. మీరు కోర్టు కేసుకోమన్నారు. మేము కోర్టు కేసాము. కోర్టు కేసి స్టేటస్కోప్ తెచ్చాను. అమర వాళ్ళు ఒకసారి గోడ పెడితే ఒకసారి మార్బుల్స్కి ఇస్తే ఈ విధంగా చేస్తున్నారు. మాకు ఈ మంది న్యాయం చేయమంటాను. మాది మాకు ఇవ్వండి. మేము నాగలవెల్లటూరులో దయచేసి మాది మాకు ఇచ్చి వాళ్ళు వచ్చేసి టౌన్లో ఉన్నారు. టౌన్లో మాకేం తెలియకుండా ఒక దాపా డాక్టర్ అమ్మ కాడ 4,70,00,000 తీసుకున్నారు. మళ్ళీ ఒక దాపా వేరే వాళ్ళకి మళ్ళీ 10 కోట్లు తీసుకున్నారు. అది భాగస్తులకు చెప్పాలి కదా. మేము ఉమ్మడి ఫ్యామిలీ అయితే మేము గత 10 సంవత్సరాల నాడు అందరం పంచుకున్నాము. మాకు తలా 12 సెంట్లు 12.5 సెంటు వీళ్ళు రాజ్యం ఉన్నాయి. మేము పల్లెటూరులో ఉంటాం. వాళ్ళు టౌన్లో ఉన్నారు. మాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేశారు. మాకు అమ్మేసి తెలిసి మేము వచ్చి కోర్టుకు వేసాము. స్టేటస్కోప్ తెచ్చున్నాము. మాకు తెలియకుండా ఇప్పుడు ఇదంతా కబ్జీ చేసి మాకు తెలియకుండా ఎక్కడెక్కడ వాళ్ళకి అమ్మేస్తా. మేము అడిగితే మమ్మల్ని స్టేషన్కి లాగేది, కబ్జీ చేస్తారు. మమ్మల్ని కొట్టేది, దుర్భాషలు ఆడేది, ఎట్టంటే అట్ట మమ్మల్ని హింస పెడతారు. అందుకని దయచేసి మాది మాకు అందరు కలిసి అందరికి వందనాలు. మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. పారా వీరయ్య, పారా సేనయ్య వాళ్ళిద్దరూ మా మేనమామలు ఎవరో కాదు, కుటుంబ సభ్యులం.